హలో వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు వ్లాగ్స్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి కొంచెం పని మీద షోకి వెళ్తాను. అక్కడికి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను షోకి ఎలా ఉంటుందో అలాగా. ఇప్పుడైతే బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడి నుంచి బాగా బస్ సర్వీస్ ఉంటాయి అక్కడికి. సో బస్ స్టాప్కి అయితే వచ్చాం, వెయిటింగ్ ఫర్ ద బస్. సో బస్ అయితే వచ్చింది. అయితే వెళ్తుంది హవల్లిగొండ. ఈ హవల్లీలో ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ 100 మీటర్స్కి ఒక స్టాప్. ఎక్కడైనా అంతే. ఒకసారి సిటీలోకి ఎంటర్ అయితే ఏ సిటీలోకైనా ఎవ్రీ 100 మీటర్స్కి ఒక స్టాప్ ఉంటుంది అనమాట. సిగ్నల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక బస్ స్టాప్ చూడండి. ఇది ఒక స్కూలు. స్కూలు మొత్తం స్కూల్ వాళ్ళకి ఇక్కడ బస్ స్టాప్. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ కావాలి. సిటీలోంచి బయటకు వచ్చేసి మెయిన్ రోడ్లో కలిసాడు. అంత పెద్దగా బస్ స్టాప్స్ ఉండవు, సిగ్నల్స్ ఉంటాయి అంతే. ఇంకా వచ్చేసి హైవేలో వచ్చారు. సిగ్నల్ అయితే పడింది, వెయిటింగ్ అనమాట. సో సిగ్నల్ అయితే ఓపెన్ అయింది. చూడొచ్చు నీట్ రోడ్లు, ఫ్లైఓవర్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాను. రోడ్లకు మధ్యలో ఇక్కడ అన్ని లోకల్ హౌసెస్ అన్నమాట. ఈ సైడ్ ఇది మెయిన్ రోడ్డు, హైవే. అటుపక్క ఇటుపక్క లోకల్ హౌసెస్ ఉంటాయి. చిన్న కంట్రీ కదా, మొత్తం హైవేలన్నీ వీళ్ళ ఇళ్ళ మధ్యలోంచి ఉంటాయి అన్నమాట. అంటే ఇళ్ళ మధ్యలోంచి అంటే మంతకాలు ఈ ఏరియా మధ్యలోంచి చూడొచ్చు. మొత్తం కోవిటీ హౌసెస్ హైవే అటువైపు ఇటువైపు. అన్ని ఖర్జూరపు చెట్లు ఎవరి ఇంటి ముందు చూడండి. రోడ్డుకు అటువైపు ఇటువైపు చెట్లు ఎలా పెంచుతుంది. బస్ స్టాప్ ఇక్కడ. ఇప్పుడు నేను పోతున్న ఏరియాస్ చూపేయకుంటారు. ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా, మొత్తం ఎక్కువ గ్యారేజెస్కి ఎక్కువ అయితే ఫేమస్. గ్యారేజెస్, పెద్ద పెద్ద వేర్ హౌసెస్, కంపెనీస్, హెడ్ ఆఫీసెస్, స్పేర్ పార్ట్స్ సంబంధించి కార్ల కంపెనీ, ఎక్కువ కార్లకు సంబంధించిన కంపెనీలు ఉంటాయన్నమాట షువేక్లో. ఇండస్ట్రీ అండ్ హోల్సేల్ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి, హోల్సేల్ అన్నిటి. షువేక్ లేకుండా ఎంటర్ అయినా ఇండస్ట్రియల్ ఏరియా ఇదే. ఇది చూడొచ్చు. ఇదంతా గ్యారేజ్ సంబంధించింది. కార్స్ అన్నమాట, రిపేర్కి, టైర్స్, గ్లాసెస్ మార్చడం, టైర్లు మొత్తం అన్నిటి సంబంధించింది. ఇవన్నీ గ్యారేజ్ షాప్. షువేక్ అంటేనే గుర్తొచ్చేది గ్యారేజెస్ అన్నమాట. ఫస్ట్ గుర్తొచ్చేది గ్యారేజెస్. ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఇంటర్నేషనల్ రెస్టారెంట్, మెక్డొనాల్డ్స్, డంకిన్, నైఫ్. నేను చూడొచ్చు. ఇది టయోటా సంబంధించింది స్పేర్ పార్ట్స్. సో మన బస్ స్టాప్ వచ్చింది, దిగేశాం. ఇదే బస్సు మనం వచ్చింది. సో దిగేసిన ఇప్పుడైతే ఈ రోడ్ క్రాస్ చేయాలి, అటు సైడ్కి వెళ్ళాలన్నమాట. ఇదే షువేక్ ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ నా
చెడ్డి దోస్తుంటాడు, ఒకసారి మీటప్ అయిపోతాం. రోడ్ అయితే క్రాస్ చేశాను. ఇక్కడే నా ఫ్రెండ్ ఉంటాడు, తెలుసు కదా, శివ, చెడ్డి దోస్త్. ఒకసారి మీట్ అయిపోతాం. ఇదే మా చెడ్డి దోస్త్ పనిచేసే, శివ పనిచేసే కార్ యాక్సెసరీస్, క్లీనింగ్ యాక్సెసరీస్ అండ్ కెమికల్స్, పెయింటింగ్ సంబంధించిన సేల్స్ మ్యాన్గా దీంట్లో పనిచేస్తాడు. రొఫోక్ ఓ భాష, వీడు వచ్చేసి ఈజిప్షియన్, ఇక్కడ పనిచేస్తాడు శివతో పాటు. హాయ్, యువర్ నేమ్ ఇన్ షూనెస్ మక్ నేమ్? కరీం. నేను ఇంతకుముందు యూట్యూబ్లో కూడా చూపించాను, యూట్యూబ్ వీడియోలో. సో ఇది ఇక్కడ మొత్తం అన్ని డిస్ప్లే అవుతుంటాయి. వీళ్ళ కంపెనీకి సంబంధించిన యాక్సెసరీస్ ఎలా ఉపయోగించాలో అనేది టూల్స్ ఇక్కడ డిస్ప్లేలో, ఈ ఫోన్లో మనకి అన్ని డిస్ప్లే అవుతుంటాయి. ఇవి మొత్తం కెమికల్స్ ఫర్ కార్ క్లీనింగ్. ఇక్కడ బాగా లోకల్స్ వచ్చి కార్ని చిన్నపిల్లలా చూసుకుంటారు అనమాట, నీట్గా పెట్టుకుంటారు. సో కాస్ట్ కూడా బాగా చేస్తారనమాట, క్లీన్ చేయడం, నీట్గా ఉంచుకోవడానికి. యాక్సెసరీస్, ఇందులో సేల్స్ మ్యాన్గా పనిచేస్తాడు. అండ్ మందు ఫాల్స్, అప్పుడప్పుడు ఏదైనా పనులు ఉంటే వెళ్ళి కామాలు కొట్టుకోవడం అవి కూడా చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే బాగా సెట్ చేశారు, వచ్చిన కస్టమర్లకి రిలాక్స్ కూర్చునేదానికి వీళ్ళు కాఫీ కూడా తెచ్చిస్తారనమాట. చూడవచ్చు. సో నేను కూడా ఇక్కడే ఉన్నాను అనమాట, రెస్టింగ్. సో వస్తే మీట్ అయ్యి వెళ్ళిపోలే. సో వెయిటింగ్, పైకి ఏమి వెళ్ళినట్టున్నాడు. యూనిఫామ్ తగ్గించినవా? అది మళ్ళా చెడ్డీ దోస్తు మీ బెల్ట్ అయింది, బెల్ట్ ఆడ పెట్టాలి. వాడు చూపించిన ఆడింది చూపించలేదు, నేను ఆడే కదా ఫస్ట్లో వచ్చాను, అనే చూపించింది. ఆల్రెడీ ఎంతమంది వీడియోలో పెట్టినాం కదమ్మా. ముక్తారు శివ దగ్గరే పనిచేస్తున్నాడు అనమాట, శివ వాళ్ళ షాప్లోనే డ్రైవర్గా. బంగ్లాదేశ్. సో ఇది వచ్చేసి సౌండ్ ప్రూఫ్. ఇది పెయింట్ స్ప్రే కొట్టక ముందు ఇది స్ప్రే కొట్టినాక అనమాట. పని చేయలేదు కదా, ఇది పని చేయలేదు. ఇలా స్ప్రే కొట్టినాక సౌండ్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. కింది నుంచి వచ్చే కారు వెళ్ళేటప్పుడు స్పీడ్గా కింది నుంచి వచ్చే సౌండ్ అనేది పెద్దగా ఉండదు, కొద్దిగా అనమాట. అంటే చాలా మటుకు రెసిస్టెన్స్ చేస్తుంది అనమాట, తగ్గించేస్తుంది. చూడండి ప్రాక్టికల్గా, ఇది పెయింట్ కొట్టక ముందు, ఇది పెయింట్ కొట్టాక. నైస్. మా ఫ్రెండ్ పనిచేసే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్ప్రే అనమాట, వాళ్ళ దగ్గర ఒక కెమికల్ స్ప్రే ఉంటుంది. ఈ కెమికల్ అనమాట కారు కింది నుంచి మనకు వచ్చే వేడిని, సౌండ్ని వచ్చి సౌండ్ ప్రూఫ్ని కూడా సౌండ్ ప్రూఫ్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇది ఎలా మామూలుగా ప్రాక్టికల్గా చూపిస్తాడు చూడండి. ఇది స్ప్రే కొట్టక ముందు అనమాట, ఇది వేడి పొయ్యి, వేడి కింద నుంచి వస్తుంది వేడి. ఇది 100 డిగ్రీలు వేడిలో ఉన్న చూడండి, ఇలా కరిగిపోతుంది కదా, అంత వేడిగా. ఇది చూడు, అదే ఈ పక్క స్ప్రే చేసినాక కరగలేదు చూడండి. అంటే కింద నుంచి వచ్చే వేడిని, సౌండ్ని మొత్తం ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ స్ప్రే కొట్టుకుంటే కార్లకి. సో వీళ్ళ దగ్గర అవైలబుల్ అనమాట, అది శివ వాళ్ళ దగ్గర. ఇక్కడ 100 డిగ్రీలు హీట్ చేశాడు, ఇక్కడ అదే హీట్ ఇక్కడ అక్కడ కరిగిపోయింది ఇమీడియట్గా నిమిషాల్లో. ఇక్కడైతే అలాగే ఉందండి. సో అంత హీట్ని రానీకొని చూపిస్తుంది అనమాట, అంత హీట్ ఉన్నా కానీ. ఇది సౌండ్ ప్రూఫ్ కదా, స్ప్రే కొట్టినాక. ఎండ అయితే ఎంత ఉంది తెలుసా, 48 లాస్ట్ వీక్తో మాత్రం పోల్చుకుంటే తగ్గింది, బట్ నో బెటర్. సో ఇక్కడే దగ్గరలో ఉండే సూపర్ అమీజ్ మధ్య వచ్చేసినాము. ఓకే, ఇక్కడ బాగా ఆఫర్స్ అవి ఉంటాయి. స్కూల్ నియర్ 1 మంత్లో ఓపెన్ అవుతుంది, అన్నీ పెట్టింటారు అనమాట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇదే ఎంట్రన్సే, చూసొచ్చు. బ్యాక్ టు స్కూల్ అని కూడా పెట్టారు. మొత్తం స్కూల్ సంబంధించినవి, బ్యాగ్స్, బుక్స్.
అవన్నీ స్కూల్కి సంబంధించినవి. ఇది చూడండి ఎన్ని రకాల పెన్స్ ఉన్నాయో. ఇది క్రమీజ్లో మొత్తం ఇదంతా ఇప్పుడు స్కూల్ తొందరలో ఓపెన్ అవుతుంది. చూడండి హోల్సేల్ అండ్ మనకు కావాలంటే పీస్ కూడా కొనుక్కోవచ్చు, సింగిల్ పీస్లు. చూడు ఇక్కడ కనిపించే పెన్నులు ఇవన్నీ మొత్తం మన ఇండియా నుంచి వచ్చినట్టు ఇక్కడికి. ఇక్కడ అన్ని మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. ఎక్కువ చైనా, మేడ్ ఇన్ ఇండియానే ఉంటాయి నాకు తెలుసు కదా. చాలా పెద్ద మార్కెట్ ఇది చూడండి. మొత్తం ఇది హోల్సేల్ మార్కెట్. ఇవన్నీ యాక్సెసరీస్ మామూలుగా ఇంటికి క్లీనింగ్ సంబంధించినవి, బ్యాగ్స్, ట్రాష్ బ్యాగ్స్. చూడొచ్చు ఇవన్నీ పొరకలు, టేప్స్. ఇవి చూడొచ్చు అన్ని కార్పెట్స్. ఇక్కడ కోటల్ లోకల్స్ ఎక్కువ వాడుకుంటారు అనమాట. కింద కార్పెట్స్, ఇవన్నీ కప్స్. మా బామ్మ దేశకు రమేష్ లేక వచ్చినాము. అడ్డమేనా? అడ్డ రా ఫుల్ అయితేనే బాగుంటుంది. ఫుల్ వచ్చిందిలే. ఓకే గాయ్స్, ఓకే ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్. ఓకే, బాయ్.